రైట్ రైట్ పుల్లారావు గారు ఎలా అంటే ఎట్లా చూడాలి ఈ రెండు రాష్ట్రాల ఎన్నికల ఫలితాల ప్రభావం రానున్న రాష్ట్రాలకి ఏమన్నా ఉంటుందా ఉండదా? సరే, అందరూ అనుకున్నట్టుగా ఎగ్జిట్ పోల్స్ విషయంలో హర్యానాలో ఎగ్జిట్ పోల్స్ యొక్క అంచనాలు తారుమారైనాయి అనేటువంటిది ఇవన్నీ మీ సీనియర్ జర్నలిస్ట్గా లేకుంటే విశ్లేషకులుగా మీ అబ్జర్వేషన్ ఏంటి? ఒకటి విశేషమైన కశ్మీర్లో ఏం పొరపాటు జరగలేదు. ముస్లిం మెజారిటీ ఉన్నారు కశ్మీర్లో, వాళ్ళ మెజారిటీ న్యాచురల్గా వస్తుంది. జమ్మూలో ఉన్న హిందువులు కొంచెం పట్టు బీజేపీకి తగ్గింది. సో దేఫో మెజారిటీ నేషనల్ కాన్ఫరెన్స్కి రావటం అదేం తప్పులేదు, అది మంచిది కూడా దేశానికి. ఎందుకంటే కశ్మీర్లో ఏదో మళ్ళీ బీజేపీ వచ్చేసింది మేనేజ్ చేశారు ఎలక్షన్ అనకుండా ప్రపంచం అందరికీ కశ్మీర్లో ఒక 65-70% ఓట్లు పడినాయి. ఒక ప్రాంతీయ పార్టీ బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీ అధికారంలోకి వచ్చిందని చాలా మంచిది కశ్మీర్. హర్యానాకు వచ్చేటప్పటికి గత 3 నెలలు బట్టి హర్యానాలో మన పార్లమెంట్ ఎలక్షన్ జూన్ నుంచి 2024 ఇక మేము గెలిచేసాం, కాంగ్రెస్ పార్టీ గెలిచేసింది వచ్చి ఆఖరికి నిన్న భూపేందర్ హూడా మాజీ ముఖ్యమంత్రి హర్యానా కాంగ్రెస్ నాయకుడు మాకు 70 సీట్లు వస్తాయి, అనుకోని విజయం వస్తుంది అన్నాడు. నిన్న సాయంకాలం కూడా అవన్నీ చాలా తారుమారైపోయింది. చాలా పెద్ద షాక్. చిన్న రాష్ట్రం హర్యానా కాంగ్రెస్ గెలుస్తుంటే ఏమవుతుందంటే పరిణామం బీజేపీకి ఉత్తర భారత్లో ఒక్క రాష్ట్రం కూడా లేకుండా అయిపోదు. హర్యానా, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ కాశ్మీర్, ఢిల్లీ ఈ 5 రాష్ట్రాల్లో విరోధులు ఉండి హిందీ బేస్ పార్టీకి ఒక రాష్ట్రం లేదని వచ్చిన ఆ గౌరవం మాత్రం కాపాడుకున్నారు బీజేపీ. గౌరవమే కాదు, చాలా విశేషంగా కాంగ్రెస్ పార్టీకి పెద్ద సెట్ బ్యాక్, అనుకోని సెట్ బ్యాక్. ఎందుకంటే కారణాలు 2, 3, 5 ఉన్నాయి. ఇది అనుకోకుండా వాళ్ళు కాన్ఫిడెంట్గా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉండి టికెట్లు ఇష్టం వచ్చినట్టుగా ఇచ్చి కాస్ట్ సెన్సస్ అని చెప్పి కొంచెం అరాచక పరిస్థితి తీసుకొస్తారేమో అని ప్రజలకు భయపడారు. అదే కాకుండా ఒక రెస్లరు దింపి వినీష్ పోగత్ అని ఎంత అల్లరి చేశారు ఆమె ద్వారా, అది కరెక్ట్గా ప్రజలు ఒప్పుకోలేదు. 1,00,000 ఓట్లతో గెలిచేస్తుంది, 50,000తో అంటే ఆఖరికి 4-5 ఓట్లతో కష్టపడి లాస్ట్ 2 రౌండ్స్లో గెలిచి అలాంటి పొరపాట్లు కాంగ్రెస్ పార్టీ చేశారు. అవన్నీ చేసి వ్యతిరేకంగా అయిపోయింది. అందరూ చూసాం, జాబ్సే ఏదో వచ్చేస్తారు, పూర్వం పరిపాలించారు, వాళ్ళందరికీ కొంచెం డామినెంట్ పెత్తందారి కులం కాబట్టి భయపడ్డారు కూడా జనం, సైలెంట్గా వ్యతిరేకంగా వేసారు. ఇది అనుకోని విజయం బీజేపీకి, అనుకోని డిఫీట్ కాంగ్రెస్ పార్టీకి. కాంగ్రెస్ పార్టీ రికవర్ అవటానికి ఇప్పుడు మహారాష్ట్ర గెలవాలి, జార్ఖండ్ గెలవాలి, అంత సెట్ బ్యాక్ మాత్రం కాంగ్రెస్ పార్టీ తెచ్చుకున్నారు. రాహుల్ గాంధీ గారు కెన్వాస్ చేశారు, ప్రియాంక గాంధీ కెన్వాస్ చేశారు, మేము గెలిచేసాం, ఇలా చేస్తాం అలా చేస్తామన్నారు. ఇదంతా ఒక అయోమయ పరిస్థితి కాంగ్రెస్ పార్టీకి ఇవాళ వచ్చింది. ఎందుకు ఓడిపోయాం, ఏదో ఈవీఎం పని చేయలేదు, అది పని చేయలేదు అంటే ప్రజలు నవ్వుతారు. ఓడిపోయింది వాళ్ళ వ్యూహాలన్నీ బ్యాడ్ స్ట్రాటజీస్. 3-4 నిర్ణయాలు తీసుకుంటారు కాంగ్రెస్ హెడ్ క్వార్టర్స్లో. చిన్న పార్టీలు ఎవరు వద్దన్నారు, మేము అధికారంలోకి వచ్చేస్తామన్నారు, ఇవన్నీ చేసుకున్నారు. ఇలా లాస్ట్ పాయింట్ ఏంటంటే ఆశ్చర్యపోతారు, బీజేపీ ఆనందమే కాదు, ఎవరైతే ఇండియా అలయన్స్లో కొంతమంది నాయకులు ఉన్నారో వాళ్ళకి కనపడిన ఆనందం. మమతా బెనర్జీ, లాలూ ప్రసాద్ యాదవ్, అఖిలేష్ యాదవ్, కేజ్రీవాల్, ఉద్ధవ్ ఠాకరే, శరద్ పవార్, అది ఒక రకంగా కూడా డిఎంకే కూడా ఏంటంటే ఈ కాంగ్రెస్ పార్టీ ఇక్కడ కూడా గెలిచేస్తే మాకు ఎక్కువ సీట్లు ఇవ్వాలి, వాటా ఇవ్వాలి, ఎక్కువ ఇవ్వాలని అడుగుతారు అని భయంతో డామినేషన్ అయిపోతుంది అనుకున్న వాళ్ళకి వాళ్ళు కూడా ఇంకా హ్యాపీ అయిపోయారు కాంగ్రెస్ పార్టీ. రైట్. అంటే ఇక్కడ పుల్లారావు గారు ఒకటి ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే 370 అనేటువంటిది బీజేపీకి ఒక ఆయుధం లాగా, ఓట్ బ్యాంక్ తెచ్చేటువంటి వెపన్ లాగా దేశవ్యాప్తంగా 370 గురించి బహుశా మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో అది ఒక ప్రధాన ఎజెండా. రామ మందిరము 370 అనేటువంటిది ఒక వెపన్ అనుకున్నారు. కానీ కాశ్మీరులో 370 ఆర్టికల్ రద్దు ప్రభావం లేదా లేకుంటే, ఎందుకంటే రామ మందిర నిర్మాణం ఏ రకంగా అయితే ఒక అనుకున్నారు, కానీ ఆ లోక్సభ పరిధి ఓడిపోవటం కానీ, ఇవాళ 370 రద్దయిన జమ్మూ కాశ్మీర్లో ఓడిపోవటం కానీ, అంటే ఇక్కడ సెంటిమెంట్లు వర్కౌట్ కావు అని అనుకోవాలా? ప్రజల ఆ ప్రాంతాల్లో ఉండే ఇష్యూసే ప్రధానంగా పనిచేస్తే తప్ప ఏదో 370 అనో రామ మందిర నిర్మాణం అంటేనో మరొకటో సెంటిమెంట్లు వర్కౌట్ కావు అనే దానికి చూడాలా ఈ రిజల్ట్ని? అంటే ఒకటి సెంటిమెంట్ ఎప్పుడు పనిచేస్తుంది, కానీ 5 సంవత్సరాల నుంచి ఎలా పనిచేస్తుంది? 2019 ఆగస్టులో
రద్దు చేశారు 370. 5 సంవత్సరాలు అవ్వాక ఎన్ని జ్ఞాపకం ఉంటాయా? అది ఒక సెంటిమెంట్, అది మార్చారు. జమ్మూలో ప్రజలు హ్యాపీగా ఉన్నారు, కాశ్మీర్లో ముస్లిం చాలా అన్హ్యాపీగా ఉన్నారు, పూర్తిగా అన్హ్యాపీగా ఉన్నారు. దేశవ్యాప్తంగా ఈ ఒక్క ఇష్యూ మీద ఓటు వేయరు కదా, ఎన్నో ఇష్యూస్ మనం ఆలోచించి వేస్తాం. ఒక తెలంగాణలో ఓటు 370 బాగా చేసేది వేస్తావా, లేకపోతే పాకిస్తాన్ మీద బాంబులు వేస్తావా? అన్నీ కొన్ని ఒక 15-20 ఇష్యూస్ ఆలోచించి పార్టీ బాగున్నది, మనిషి మంచోడు లేకపోతే మంచోడు కాదో వేస్తాం. సో 370 కూడా అదొక స్టెప్ తీసుకున్నారు. దాని గురించి ఓట్లు పడిపోతాయా? ఒక రామ్ మందిర్ గురించి 1% వేసారేమో, చెప్పలేం, 0.5% వేసారేమో, అవన్నీ ఉంటాయి. అది ఒక ఐడియా ఫామ్ అవుతుంది. నరేంద్ర మోడీ ఎలాంటి మనిషి, ఓకే 370 ఆర్టికల్ తీశాడు, రామ్ మందిర్ కట్టాడు, స్ట్రాంగ్గా ఉన్నాడు, పాకిస్తాన్తో స్ట్రాంగ్గా ఉన్నాడు, అదొక మనిషి, మనకి సరిపడింది, అది ఓటేస్తాం. అవన్నీ చేసినా నాకేం ఇవ్వలేదే. మధ్యతరగతి వాళ్ళకి 10 సంవత్సరాల తర్వాత కోపం వచ్చింది కదా. ఇప్పుడు మధ్యతరగతి వాళ్ళు కాశ్మీర్లో, జమ్మూ కాశ్మీర్లో కొంచెం బీజేపీని ఎందుకు వదిలేరు? బాగా చేసేను, మన తిని పని ఏంటని. వాళ్ళకి స్కీమ్ లేవు, పనిచేయట్లేదు కదా, అందట్లేదు కదా. ఉదాహరణ మీకు చెప్తాను సరదాగా, ఒక చిన్న పాయింట్. ఆయుష్మాన్ భారత్ 70 ఏళ్ళ పైన ఉన్న వాళ్ళకి ఫ్రీ అన్నారు కదా, మీకు తెలుసు కదా. కానీ 70 ఏళ్ళు 71 ఏళ్ళు మధ్యన భారతీయులు 99% జనం చచ్చిపోతారు ఆ వయసు కిందనే. 99%. సో ఎవరికి ఉపయోగం? అదో 50 సంవత్సరాల్లో చేస్తే పాప మధ్యతరగతోడు, పెన్షన్, గవర్నమెంట్ పెన్షన్ లేనోడు, గవర్నమెంట్ ఉద్యోగం లేనోడు, చిన్న కొట్టున్నవాడు, సెల్ఫ్ ఎంప్లాయిడ్, ఈ స్టేషన్లో పనిచేస్తానే ఉపయోగం. అలాంటి బీజేపీ మర్చిపోయింది, బడ్జెట్లో మర్చిపోయింది. హౌసింగ్ ఏం లేదు, ఏదో ట్యాక్సెస్ కొద్దిగా తగ్గించాం కదా, మీకు ఒక్కడికి 1000 రూపాయలు వస్తాయి కదా సంవత్సరానికి. అంటే 1000 రూపాయలు అంటే ఎంత? 10 మినరల్ బాటిల్స్ ఇస్తున్నారా, 20? అందువల్ల దాని గురించి ఓటేసాం. 370 ముఖ్యమైనది. కొంతమందికి చాలా కోపం వచ్చింది కదా కాశ్మీర్.